దయచేసిన బలం, இயேசு எனக்கு கொடுத்த பலன், యేసు నాకు దయచేసిన బలము, இயேசு எனக்கு கொடுத்த ரட்சிப்பு, యేసు నాకు దయచేసిన రక్షణ, இயேசு எனக்கு கொடுத்த பாவ மன்னிப்பு, యేసు నాకు దయచేసిన పాప இயேசு క్షమాపణ, எனக்கு கொடுத்த சந்தோஷம், యేసు నాకు దయచేసిన இயேசு సంతోషము, எனக்கு கொடுத்த சமாதானம். యేసు నాకు దయచేసిన శాంతి సమాధానాలు. உங்களுக்கு வேண்டாமா? మీకు అక్కరలేవా? உங்களுக்கு வேண்டாமா? మీకు ఇవి అక్కరలేవా? அருமையானவனே, ప్రియమైన వారా, அருமையான சகோதரனே, ప్రియమైన సోదరి, அருமையான சகோதரியே, ప్రియమైన సోదరా, உங்களுக்கு இந்த ரட்சிப்பு வேணும். మీకు ఈ రక్షణ కావాలని வாருங்கள், రండి, வாருங்கள், రండి. ஆண்டவராகிய இயேசுவை ప్రభువైన యేసుక్రీస్తుని நீங்கள் நம்புங்கள், మీరు నమ్ముకోండి, ஏற்றுக்கொள்ளுங்கள், అంగీకరించండి, ஏற்றுக்கொள்ளுங்கள். అంగీకరించండి. அப்பொழுது நீங்கள் ரட்சிக்கப்படுவீர்கள். మీరు ஆண்டவர் உங்களை ஆசீர்வதிப்பார். ప్రభు మిమ్మల్ని దీవించగా நாங்கள் உங்களுக்காக ஜெபிக்க போகிறோம். మేము మీ కొరకు ஜெபிக்க போகிறோம். ప్రార్థించబోతున్నా. யாருக்காவது ஜெபம் வேண்டுமானால் வாருங்கள். ఎవరికైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే రండి, வாங்க, రండి. உங்களுக்காக మీ ஜெபிக்கிறோம். కొరకు ప్రార్థించబోతున్నా. பாஸ்டர் இருக்கிறாங்க, పాస్టర్ గారు ఉన్నారు, அவங்க ஜெபிப்பாங்க. వాళ్ళు మీ కొరకు ప్రార్థిస్తారు. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். ప్రభు మిమ్మల్ని దీవించను గాక. அருமையானவர்களே, ప్రియమైన వారులారా, இன்னும் ஆண்டவரை குறித்து நீங்கள் அதிகமாக அறிந்து கொள்ள வேண்டும். ఇంకా యేసుని గురించి మీరు ఎక్కువగా వినవలేదు. உலகத்திலே ఈ ప్రపంచంలో ஒரே ஒரு வாழ்க்கையில ఒకే ఒక జీవితమే. மரித்து போனால் చనిపోయినట్లయితే திரும்ப அந்த உலகத்துக்கு வர முடியாது. మరలా ఈ లోకములకు మనం రానేరము. அதற்காக தான் అందుకొరకే இந்த நல்ல செய்தி ஊர் உலகம் எல்லாம் ఈ சொல்லப்படுகிறது. యొక్క సువార్త పూదిగంత వరకు చెప్పబడుచున్నది. மனம் திரும்புங்கள், వారు మనసు పొందండి, மனம் திரும்புங்கள். వారు మనసు పొంది. இயேசு கிறிஸ்து சீக்கிரம் வருகிறார். యేసు క్రీస్తు త్వరగా రానయ్యున్నాడు. பரலோக ராஜ்யம் சமீபத்திருக்கிறது. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. இயேசு சீக்கிரம் வருகிறார். యేసు త్వరగా వచ్చుచున్నాడు. மனம் திரும்புங்கள், వారు మనసు పొందుడి, மனம் திரும்புங்கள். వారు మనసు పొందుడి. இப்பொழுது உங்களுக்காக நாங்கள் ஜெபம் செய்ய ఇప్పుడు போகிறோம். మీ కొరకు మేము ప్రార్థించబోతున్నాం. வியாதியோடு இருக்கலாம், వ్యాధులతో ఉండవచ్చు, வேதனையோடு இருக்கலாம், యాతనతో ఉండవచ్చు, సమస్యలతో ఉండవచ్చును, பல போராட்டங்களோடு இருக்கலாம். కొన్ని పోరాటాలతో ఉండవచ్చును. உங்கள் யாருக்காகிலும் பிரார்த்தனை செய்ய வேண்டும் என்று சொன்னால் మీలో ఎవరికైనా ప్రార్థన చేయాలని మీరు కోరలేదు. இடத்திலே வாருங்கள். మా యొద్దకు రండి. இயேசு உங்கள் கண்ணீரை துடைப்பார். యేసు మీ కన్నీటిని తుడుస్తాడు. இயேசు உங்களுடைய வேதனையை மாற்றுவார். యేసు మీ బాధలను మార్చగలడు. இயேசு అన్నుల దైవం. యేసు ప్రేమలైన దేవుడు. இயேசு உங்கள் அன்போடு கூட அழைத்து యేసు మిమ్మల్ని ప్రేమకు ఆహ్వానిస్తున్నాడు. வாருங்கள், ஆண்டவர் உங்களை ஆசீர்வதிப்பார். రండి, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క వాక్యము నీ జీవితంలో ప్రభావితం చేసినట్లయితే ఈ లోకమంతా కూడా మాయమైపోను. మనిషి తన యొక్క జీవితంలో ఒక దినాన తన ప్రాణమునంతా విడిచి వదిలిపెట్టి వెళ్ళవచ్చును. అయితే ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ జీవితం ఏంటి? తర్వాత నీ గమ్యం ఏంటో సహోదరి సహోదరుడా నువ్వు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించుట కోసం, నీ పాపముల నుంచి విమోచించుట కోసం దేవాది దేవుడైనటువంటి ఆయన తన మహిమను, తన దైవత్వాన్ని అంతా వదిలిపెట్టుకొని మనిషిగా ఈ లోకానికి వచ్చి చనిపోయి ఆయన మూడో దినానికి నిలిచినాడు. కనుక సహోదరుడా, ఈ భూలోకములు నీ పాపములను క్షమించేవాడు, నీ రోగం నుంచి విడిపించేవాడు, నీకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించేటువంటి వాడు, నీకున్నటువంటి ప్రతి బంధకాల నుంచి విడిపించేవాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆయన నీ జీవితంలో చేర్చుకో. ప్రార్థన చేసుకుందాం, ప్రభుని మహిమపరచుదాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా యేసుక్రీస్తు ప్రభువా, ఇంతవరకు ఆయన ప్రకటించినటువంటి ప్రతి మాటల కోసం మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభు నా తండ్రి, మార్కెట్ లో మేము చేరి ప్రభాని ఆరాధిస్తుంటుండగా తండ్రి అయిన దేవానికి స్తోత్రం. ప్రతి ఒక్క మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులను మీరు రక్షించమని అడుగుతున్నాం తండ్రి. మీరు రక్షించమని అడుగుతున్నాం. ఎవరు అగ్నిగుండానికి వెళ్ళకూడదు ప్రభా, ఎవరు ప్రభా నరకానికి వెళ్ళకూడదు ప్రభా, ఎవరు అగ్నిలో కాలకూడదు ప్రభా. ప్రతి ఒక్కరిని కాపాడండి, ఈ గ్రామాన్ని కాపాడండి, ఈ గ్రామ పెద్దలను కాపాడండి, ఈ గ్రామ నాయకులను కాపాడండి, ఈ గ్రామ ప్రజలను కాపాడండి. ఇదిగో తండ్రి, చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి ప్రభా ఈ గ్రామ తండ్రి ఇరువురు గ్రామ ప్రజలను కాపాడమని అడుగుతున్నాం తండ్రి. ఈ ప్రాంతాన్నంతటి మీరు కాపాడండి ప్రభువా. ఆయన నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నీ మాటకు లోబట్టడానికి, నీ మాటను గౌరవించడానికి, నీ మాటకు విధేయత చూపించడానికి, నీ మాటను హెచ్చించడానికి, నీ మాటను కొనియాడటానికి ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించిన ఆయన నీకు స్తోత్రములు తండ్రి. అయా నీకు స్తోత్రములు ప్రభువా. వారు తమ జీవితంలో నేను చేర్చుకోవటానికి ప్రభువా, అయా నీకు అంగీకారంగా బ్రతకడానికి సహాయం చేయండి యేసు ప్రభువా. నా తల్లి నీళ్ళ మీద గింజలు వేసే ఒక దినాన్ని పంటకొస్తాయని వాక్యం
వాక్యం సెలవిస్తా ఉంది. ఇదిగో వేసబడినటువంటి ప్రతి విత్తనము యేసు ప్రభు మేము పరలోకంలో ఆ ఫలాన్ని చూడాలి ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. ఆ రీతిగా మీరే గొప్ప కార్యములు జరిగించమని మహిమ చెల్లిస్తూ చెప్పబడినటువంటి ప్రతి మాట మంచి నేల మీద పడ్డ విత్తనాలుగా ఫలించి ప్రభు 30 అంతలుగా 100 100 100గా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అడ్రస్ ఒకవేళ మీకు యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంకా యొక్క కరపత్రాల మీద పాస్టర్ నెహెమ్యా అని చెప్పేసి అడ్రస్ ఉంది.